హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు చికెన్ కర్రీ చెప్తాను. బిర్యానీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసం మనం అల్లం వెల్లుల్లిపాయ ఒక రోల్లో వేసుకొని నూరుకోవాలి. నూరుకున్నాక చికెన్ మంచిగా వాష్ చేసుకున్నాక అందులోకి అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వేసుకున్నాక కారం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అందులోకి కొంచెం మనం టేస్ట్కి సరిపడేంత కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే మంచిగా చికెన్ కారం ఉప్పు కారం అనేది పెట్టి జ్యూసీగా అవుతుంది చికెన్. మనం ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకోవాలి. పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక అందులోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ నూరుకొని ఉంటుంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులోకి మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా ఉంచేసినాక అది మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం బాయిల్డ్ అయ్యాక అందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక కొంచెం ఉడికినట్టు అయినాక అందులోకి మనం ఇప్పుడు ఒక టమాటా, కొంచెం కొత్తిమీర, వాటర్ వేసేసుకున్నాక అది ఉడికిపోయాక అందులోకి ధనియాల పొడి, మసాలా పొడి వేసుకొని కలిపేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.